అధికారులకు అందరికి కూడా చెప్పేది వాస్తవాలుగా చెప్తే ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా లోకల్ ఎమ్మెల్యే అయినా సర్పంచ్ అయినా సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. కాబట్టి ఏదో భయానికి లెక్కలు ఇస్తాం అట్లా వద్దు. కాబట్టి అందుకనే మేము సర్వే చేసినాం. ఈ మంచినీటిది కూడా 100% మనోళ్ళు కూడా మాకు కూడా బాగా వస్తున్నాయి అంటే ఊళ్ళలో పోతే ఇట్లుంది అక్కడ అట్లుందనే మేము సర్వేకి పిలుపునిచ్చినాం అధ్యక్ష. ఆ సర్వే ద్వారా 7 లక్షల కుటుంబాలకు నీళ్లు వివిధ రకాలుగా రావట్లేదు అన్నారు. దానికోసమని మేము 16,000 కోట్ల రూపాయలు కావాలని సెంట్రల్ గవర్నమెంట్కు వినతిస్తే ఇప్పటి వరకు కూడా వాళ్ళు రూపాయి కూడా ఇవ్వలేదు. నేను ఈ మధ్య కాలంలో మరి చింతన్ శివిర్ కూడా 2-3 సార్లు వెళ్ళినప్పుడు పదే ఈ రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం అధ్యక్ష. కానీ వాళ్ళ నుంచి స్పందన లేదు. కానీ సంతకం పెట్టండి మేము 100% చేస్తున్నామని, మేము చెప్పిన నిబంధనలు పాటించాలంటే మీరు అప్పుడు 1 రూపాయి ఇవ్వలేదు, ఇప్పుడు 1 రూపాయి ఇస్తలేరు. ఎట్లా పెడతామని మేము అది అవాయిడ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా ఇంకా మహిళలకు సంబంధించి కూడా మీకు అందరూ తెలుసు, మహిళలను బలోపేతం చేయాలని ఇప్పటి వరకు మేము 57,000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. దాంట్లో 1,300 పైన వడ్డీ డబ్బులు కట్టినాం. ఇంకా మరి ఇచ్చేది ఉంది, అవి కూడా నిరంతరం ప్రక్రియ. ఖచ్చితంగా మేము రాబోయే ఈ 2 ఇయర్స్లో కూడా కంప్లీట్గా ఇస్తాం. అదేవిధంగా మహిళలు తయారు చేసుకునేటువంటి ఉత్పత్తుల అమ్మకాన్ని కూడా ఈరోజు హైదరాబాద్లోని శిల్పారామంలో 106 షాపుల ద్వారా సేల్స్ చేసుకునే అవకాశం ఇచ్చినాం. ఈరోజు మరి కొన్ని జిల్లాలలో మహిళల ఐకేపీ సెంటర్ల ద్వారా కూడా అధికంగా వాళ్ళు మంచి ఆదాయాన్ని పెంపొందించుకుంటున్నారు. పెట్రోల్ బంక్ కానీ సోలార్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా ఆర్థిక ఎదుగుదల అనేది ఈరోజు మహిళలకు చాలా అవసరం. మరి అంబేద్కర్ గారు అన్నట్టుగా ఏ సమాజంలో అయితే మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారో అప్పుడే ఆ సమాజం అభివృద్ధి చెందినట్టుగా అనేటువంటి వారి యొక్క స్ఫూర్తితోటి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా అంగన్వాడీ సెంటర్స్ కానీ అదేవిధంగా మరి గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఈ బడ్జెట్లో కూడా మేము పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకా కొన్ని కూడా తీసుకుంటాం. ఎంపీడీఓ ఆఫీసులకు కానీ ఇవన్నిటికి కూడా ఈ బడ్జెట్లో పెట్టినాం. హ్యామ్ ద్వారా కూడా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినాం. గత బడ్జెట్లో కూడా దాదాపు 2,000 కోట్లు సిఆర్ఆర్ కానీ ఎంఆర్ఆర్ కానీ ఈ రోడ్లకు కూడా నిధులు ఇవ్వడం జరిగింది. అవి అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ఖచ్చితంగా గ్రామీణ అభివృద్ధి, మంచినీటి వ్యవస్థ, మహిళా శిశు సంక్షేమం అద్భుతంగా ఉండాలని మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లాలని మనసా వాచా కర్మేనా నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ ఎక్కడ లోపాలు జరిగినా జస్ట్ చెప్పినా లేదా మీ ద్వారా చెప్పినా మేము తప్పకుండా సరిదిద్దుకోవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నా అధ్యక్ష. నేను నిరంతరం స్టూడెంట్ని అధ్యక్ష. నా జీవితంలో నేను ఎప్పుడో 10th క్లాస్ అయిపోయింది. ఆ తర్వాత ఉద్యమంలోకి వెళ్ళినాం. బయటకు వచ్చి తర్వాత చదువు బాట బట్టి చదువు అనేది ఒక ఆత్మగౌరవం ఇస్తుందని LLB చేసినాం. ఏ కోర్టు అయితే నన్ను నక్సలైట్ కేసులో నిందితురాలుగా చూసిందో సేమ్ కోర్టులో ఆఫ్టర్ 5 years నేను బ్లాక్ కోట్ వేసుకొని మరి అడ్వకేట్గా నిలబడడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత ఎమ్మెల్యే అయినా కూడా MA కంప్లీట్ చేసుకున్న అధ్యక్ష. తర్వాత PhD ఉస్మానియా యూనివర్సిటీలో చేసిన అధ్యక్ష. తర్వాత రీసెంట్లీ మినిస్టర్ అయినాక LLM చేసిన అధ్యక్ష. ఈ మధ్యలో డబుల్ PhD కోసం ఎంట్రన్స్ రాసిన అధ్యక్ష. బట్ అన్ఫార్చునేట్లీ నాకు సీట్ రాలేదు. మళ్ళీ కూడా ప్రయత్నం అంటే నేను నిరంతరం వినడానికి సిద్ధపడతాం. ఎక్కడ బుల్డోజ్ చేయము, ఎక్కడ అవాయిడ్ చేయని ఇష్యూస్ తప్పకుండా చేస్తాను తెలియజేస్తున్నా అధ్యక్ష. శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ మంత్రి గారు మరి చాలా విషయాల్ని ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. మరి నిజంగా కూడా మరి వారు చెప్పినట్టుగా అధ్యక్ష, గ్రామ పంచాయతీలకు ఏదైతే నిధులు ఉన్నాయో మేము రిలీజ్ చేయకపోతే మరి గ్రామాల్లో మరి అభివృద్ధి ఎట్లా కుట్టుపడతాం. మేము రిలీజ్ చేసినాము, మరి అక్కడ మరి పనులు జరిగినాయా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. కానీ నిజం కూడా వాస్తవంగా చెప్పాలంటే మీరు నిధులు విడుదల చేసి ఉంటే గ్రామ పంచాయత్ సెక్రటరీలు కానీ వాళ్ళు ఎందుకు అప్పుల పాలయ్యండి చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ సొంత నిధుల నుంచి అధ్యక్ష వీళ్ళు రిలీజ్ చేసింది అధ్యక్ష డబ్బులు. దేనికోసం రిలీజ్ చేసింది అధ్యక్ష? 5 నెలల మరి మల్టీపర్పస్ వర్క్కి సంబంధించిన జీతాలు ఒకసారి 160 కోట్లు, 4 నెలలకు సంబంధించి 160 కోట్లు, థర్డ్ ఫేజ్ కింద 139 కోట్లు. అదేవిధంగా సీఎం గారు ఏంటంటే డైరెక్ట్గా వీళ్ళకు గ్రీన్ ఛానల్ ద్వారా వాళ్ళ ఖాతాలో వేస్తామని చెప్పినటువంటి నిధులలో 150 కోట్లు అంటే మొత్తం 599 కోట్లు రిలీజ్ చేస్తే అది కేవలం ఎంప్లాయీస్కి సంబంధించిన కార్మికుల గ్రామ పంచాయత్ సిబ్బందికి సంబంధించినటువంటి జీతాల కోసమే రిలీజ్ చేసినది తప్ప మరి గ్రామ అభివృద్ధికి మాత్రం కాదు అధ్యక్ష. ఎందుకంటే మేము రెగ్యులర్గా గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం, మరి DPOలను అడుగుతా ఉన్నాం, స్పెషల్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు, దానికి ఏమైనా నిధులు వచ్చినాయని చెప్తే అడిగితే కూడా దానికి నిధులు ఇవ్వలేదని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు అధ్యక్ష. నిన్న మొన్న 99 days ప్రోగ్రామ్ పెట్టింది అధ్యక్ష.
ఈ 99 డేస్ ప్రోగ్రామ్కి సంబంధించి గ్రామ పంచాయతీలో మరి పనులు జరుగుతూ ఉన్నాయి కదా, దానికి ఏమైనా స్పెషల్ నిధులు వచ్చినాయి అంటే లేవు. మరియు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నిధులనే మీరు వాడుకోండి అని చెప్పేసి స్పష్టమైనటువంటి హామీలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కేవలం కార్మికుల జీతాల కోసం ఇవ్వడం జరిగింది. అది కూడా అధ్యక్ష మళ్ళీ ఇంకా 3 నెలలు కార్మికుల జీతాలు పెండింగ్ ఉన్నాయి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తానని అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష NFBS స్కీమ్కి సంబంధించి సంతోషం, మరి 13,000 మందికి ఇచ్చినామని చెప్తున్నారు. కానీ ఇంకా కూడా దానిపైన అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే మధ్య తరగతి పేద కుటుంబాలకు సంబంధించిన కుటుంబ యజమాని చనిపోతే ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయి ఏం చేయాలో తోచనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. దీనిపైన పూర్తిగా అవగాహన కల్పించాలి. దానికి 20,000 రూపాయలు వస్తాయి, అది కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుతానని అధ్యక్ష. మరి ఇందిరా మహిళా శక్తి భవనాలకు సంబంధించి మీరు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి అన్నారని చెప్పేసి మంత్రి గారు అంటున్నారు అధ్యక్ష. నేను ఇవ్వలేదని చెప్పలేదు అధ్యక్ష. పోయినసారి 110 కోట్లు పెట్టిండ్రు, ఖర్చు చేయలేదు. మళ్ళీ సేమ్ 110 కోట్లు పెట్టిండ్రు. మరి అది నిజంగా వాస్తవంగా ప్రతి జిల్లాలో కూడా మరి ఒక బిల్డింగ్స్ నిర్మించాలని చెప్పేసి మా ఒక కోరిక అధ్యక్ష. మరి మంత్రి గారు చెప్పింది ఏంటంటే 58 కోట్లకు 30 కోట్లు రిలీజ్ చేసినామని చెప్తున్నారు. నేను అడిగేది ఏంటంటే మరి మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఈ పనులు ప్రారంభించి కంప్లీట్ చేయాలని, అదేవిధంగా పట్టణాలకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ను కూడా మరి కట్టించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుతానని అధ్యక్ష. అదేవిధంగా ఇంద్రమ ఆత్మీయ భరోసా అధ్యక్ష, దీంట్లో ఏంటంటే హామీ ఇచ్చినప్పుడు 20 పని దినాలని మాత్రం చెప్పలేదు అధ్యక్ష. దానివల్ల చాలా మంది మరి అర్ధ గుంట, 1 గుంట, 2 గంటలు, 3 గంటలు ఉన్నటువంటి రైతులు కూడా నష్టపోతా ఉన్నారు. కాబట్టి వారికి ఈ యొక్క 20 పని దినాలు అనేటువంటిది తొలగించి మరి ఇంద్రమ్మ భరోసా ఇవ్వాలని మేము కోరుతాను. ఇప్పుడు మా హరీష్ రావు గారు చెప్పినట్టుగా అధ్యక్ష, మరి ఫస్ట్ ఇది 24th అంటే 2024లో జనవరిలో స్టార్ట్ చేసిన అధ్యక్ష. దాంట్లో ఏంటంటే 5,14,705 మందిని టార్గెట్ పెట్టుకున్నారు. దాంట్లో చాలా తక్కువ మందికి ఇచ్చిండ్రు. అది కూడా 88,000 మందికి ఇచ్చిండ్రు. కేవలం 6,000 రూపాయల చొప్పున 53 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఇయర్ కూడా సేమ్, పోయినసారి కూడా 5 లక్షల మందికి టార్గెట్ పెట్టుకున్నా ఒక్కరికి కూడా రూపాయి ఇవ్వలేదు అధ్యక్ష. మరి 413 కోట్లు పెట్టిండ్రు. కాబట్టి ఇప్పుడు కూడా నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే ఆ 5,14,000 మందికి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నా. ఆ నిధులు మరి ఈ యొక్క నిబంధనను సడలించాలని, 20 పని దినాలను సడలించాలని కూడా కోరుతాను అధ్యక్ష. అదేవిధంగా NREGSకి సంబంధించి కూడా మరి నేను మాట్లాడినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. 100 రోజులు 150 చేస్తామని, 300 రూపాయలు 350 రూపాయలు చేస్తామన్నారు. పోయినసారి 250 రూపాయలు మాత్రమే రావడం జరిగింది. అది కూడా ఒకసారి పరిశీలించాలని చెప్పేసి కూడా నేను కోరుతాను అధ్యక్ష. అధ్యక్ష పెన్షన్స్ విషయంలో అధ్యక్ష, మరి అవ్వాతాతకి ఇప్పుడు మంత్రి గారు మాట్లాడుతూ మేము ఏం తీయలేదు, చాలా వరకు అయితే ఏవైతే చనిపోయినటువంటి వాళ్ళకి మాత్రం తీసినామని చెప్తున్నారు అధ్యక్ష. కానీ అక్కడ కారు ఉన్నా, ట్రాక్టర్ ఉన్నా అటువంటి వాళ్ళని తొలగించడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ప్రభుత్వమే SC STస్కి కార్పొరేషన్ ద్వారా మరి అదేవిధంగా రైతులో కూడా సబ్సిడీ మీద ట్రాక్టర్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అటువంటి వాళ్ళను కూడా ఇప్పుడు ఇండ్లకు లబ్ధిదారుల కింద సెలెక్ట్ చేస్తలేరు. పెన్షన్స్ విషయంలో కూడా తొలగించడం జరుగుతోంది. కాబట్టి వారికి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కోరుతాను అధ్యక్ష. చాలా విధంగా ఇప్పుడు పెన్షన్స్ మేము కొత్తగా ఇచ్చినామని చెప్తున్నారు అధ్యక్ష. ఏమి ఇచ్చిందంటే భర్తకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉంటే భార్యకి దాన్ని విడో పెన్షన్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది తప్ప కొత్త పెన్షన్స్ అయితే ఇవ్వలేదు అధ్యక్ష. చాలా అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఒక్కొక్క గ్రామంలో మరి విడోస్ ఎవరైతే ఉన్నారో వితంతులు వాళ్ళు పెన్షన్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు అధ్యక్ష. మరి వికలాంగులు కూడా సర్టిఫికేట్ ఏదైతే వ్యాలిడిటీ అయిపోయిందో 5 ఇయర్స్కి ఒకసారి ఇస్తారు అధ్యక్ష, అది అయిపోయిన తర్వాత మళ్ళీ దరఖాస్తు పెట్టుకున్నారు. అప్పటిదాకా 4,000 పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఈ సర్టిఫికేట్ మళ్ళీ రెన్యువల్ చేయించుకున్నాక పెన్షన్స్ వస్తలేదు. కాబట్టి అటువంటి వాళ్ళని గుర్తించి ఇమీడియట్గా పెన్షన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతాను అధ్యక్ష. మరి రోడ్ విషయానికి వస్తే దగ్గర మేము చాలా రోడ్లు వేస్తున్నారు, కానీ మా నియోజకవర్గంలో అయితే ఒక్క రోడ్డు కూడా కాలేదు. మన వరదల వర్షాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు నియోజకవర్గం మెదక్ జిల్లాలో రివ్యూ చేసిన అధ్యక్ష. రివ్యూ చేసి మేము అనుకున్న 100 కోట్ల రూపాయలు వస్తాయి అనుకున్నా, కానీ కేవలం మెదక్ జిల్లాకే చాలా రోడ్లు కరువైనా 1 crore రూపీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా మరి దాన్ని రిపేర్ చేయలేదు. కాబట్టి స్పెషల్ గ్రాంట్ ఇచ్చి దాన్ని రిపేర్ చేయించే విధంగా చూడాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతాను. ఎందుకంటే చాలా కాజ్వేలు కొట్టుకుపోయినాయి, అదేవిధంగా బ్రిడ్జెస్ కొట్టుకుపోయినాయి, రోడ్లన్నీ కూడా గుంతలమైనవి. కాబట్టి వాటికి నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా నేను కోరుతాను అధ్యక్ష. మరి మిషన్ భగీరథకి సంబంధించి అధ్యక్ష వారు చెప్పడం జరిగింది ఏంటంటే కేసీఆర్ గారు ఉంటే నేను నీళ్ళు వస్తాయా లేకుంటే రావా అంటే, ఇది నిరంతర ప్రక్రియ అధ్యక్ష. ఏ ప్రభుత్వం ఉన్నా కనీస వసతులు కల్పించేటువంటి బాధ్యత ఉంటుంది. కానీ
కేసీఆర్ గారు ఒక బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చి నీళ్ళు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే దాని మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది జరుగుతుంది కాబట్టి దాన్ని మెయింటెనెన్స్ చేయాలని చెప్పేసి దాని ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి కోరినా. నేను క్రాష్ ప్రోగ్రామ్ అధ్యక్ష. మరి మంత్రి గారు చెప్పింది ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి 5 కోట్లు ఇచ్చడం 10 కోట్లు ఇచ్చడం అంటున్నారు అధ్యక్ష. కానీ ఏ నియోజకవర్గానికి కూడా తాగునీటికి సంబంధించి కొత్త బోర్ వేయలేదు కదా, ఇంతవరకు ఒక్కొక్క కొత్త బోర్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కాబట్టి ఇప్పుడైనా సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద మిషన్ భగీరథ పైన ఆధారపడకుండా మరి సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద కొత్త బోర్లు మోటార్లు ఇవ్వాలని చెప్పేసి కూడా నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ గురించి అధ్యక్ష. మరి నేను మొన్న మాట్లాడినప్పుడు అంటే మరి పొన్నం ప్రభాకర్ గారు కూడా లేరు ఇక్కడ. వాళ్ళు ఏమన్నారంటే మీరు సైన్ చేసలేరేమో అని చెప్పేసి అంటున్నారు అధ్యక్ష. ఒక ఎమ్మెల్యేగా మరి లబ్ధిదారులకు ఎక్కడ ఇబ్బంది కలగద్దని రోడ్డు మీద ఉంటే రోడ్డు మీద కూడా సంతకం పెట్టి పంపిస్తా ఉన్నాను అధ్యక్ష. అయితే కళ్యాణ లక్ష్మి పిల్ల వచ్చిన తర్వాత పిల్ల పుట్టిన తర్వాత ఇస్తున్నారని చెప్పేసి అంటే వాళ్ళు ఆ రోజు నవీన్ అధ్యక్ష మీరే తప్పు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు అధ్యక్ష. నా నియోజకవర్గాన్ని అత్నూరా మండలానికి సంబంధించి అధ్యక్ష మరి గోపాల్ మహేశ్వరి డాటర్ ఆఫ్ గోపాల్ వీళ్ళకి సంబంధించి పెళ్ళయింది 18/2/2004 అధ్యక్ష. ఈ 2026 అంటే 2 years అయిపోయింది. ఇంతవరకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రాలేదు అధ్యక్ష. దీన్ని ఒకసారి గమనించాలని కోరుతాను. నేను మంత్రి గారు కూడా మీ ద్వారా పంపిస్తాను అధ్యక్ష. మరి అదేవిధంగా బాబు బుట్టి ఫస్ట్ బర్త్డే కూడా అయిపోయింది అధ్యక్ష. మీకు ఫోటో కూడా చూపిస్తున్నాను అధ్యక్ష. బాబు బుట్టి 1 year అయిపోయినాక కూడా ఇంకా కళ్యాణ లక్ష్మి వస్తలేదు అధ్యక్ష. మరి అదేవిధంగా ఇంకొక పేరు కూడా ఉంది అధ్యక్ష, మాధవి అని చెప్పేసి. తన కూడా 2 years అయిపోతుంది నాగారం విలేజ్కి, ఇంతవరకు కూడా పెన్షన్ రాలేదని చెప్పేసి కూడా నేను కళ్యాణ లక్ష్మి రాలేదని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష సుప్రీం హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష. కౌశిక్ గారు కోర్టుకి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేతో ఇప్పియాలని చెప్పేసి చెప్పినా మరి మా నియోజకవర్గంలో మరి ప్రతిపక్ష ఎమ్మెల్యే అనేప్పుడు నాకైతే తెలియదు, కానీ నేను సైన్ చేసిన తర్వాత కూడా ఏ నియోజకవర్గంలో అయినా సరే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యే మా మెదక్ జిల్లాలోనే చూసుకుంటే అధ్యక్ష మెదక్ ఎమ్మెల్యే గారు ఏమో కళ్యాణ లక్ష్మి చెక్కులు షాదీ ముబారక్ చెక్కులు కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు. కానీ మా నియోజకవర్గం వచ్చే వరకు ఇన్ఛార్జ్ మంత్రి గారు వస్తేనే చెక్కులు ఇవ్వాలని చెప్పేసి అంటే ఇప్పటికి 6 నెలలు అవుతుంది అధ్యక్ష. నర్సాపూర్ నియోజకవర్గంలో చెక్కులు పంచలేదు. మరి ఇదేం పద్ధతి అని చెప్పేసి నేను స్పష్టంగా అడుగుతున్నాను. ఒక ప్రభుత్వం నుంచి కూడా ఒక డైరెక్షన్స్ ఇవ్వండి. ఎవరైనా లబ్ధిదారులకు ఇచ్చేదే, అది ఇచ్చేది ఏంటంటే మరి కేసీఆర్ గారు ఇచ్చిండ్రు కళ్యాణ లక్ష్మి అని అంటున్నారు తప్ప మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని అయితే అంటలేరు అనేది స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కాబట్టి ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇమీడియట్ గా మరి ఎమ్మెల్యే ద్వారా ఇప్పియాలి. ఎందుకంటే ఎమ్మెల్యే చైర్మన్ గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే సైన్ చేసినప్పుడు ఎమ్మెల్యేతో కాకుండా ఇన్ఛార్జ్ మంత్రికి వస్తేనే ఇస్తామంటే ఇన్ఛార్జ్ మంత్రికి పాపం రావాలి అధ్యక్ష, మేము వద్దంటలేం. కానీ కాకపోతే ఏంటంటే వారు చాలా డిమాండ్స్ గ్రాంట్స్ అది తర్వాత ఇచ్చుకోవచ్చు కదా రిప్రజెంటేషన్. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అధ్యక్ష కూర్చోండి. సునీత లక్ష్మణ్ రెడ్డి గారు కూర్చోండి 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 కూర్చోండి. మీకు అవకాశం ఇచ్చిన మాట్లాడండి అధ్యక్ష. నేను తప్పేం మాట్లాడతలేదు అధ్యక్ష. కొన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష, అంతకుమించి ఇంకేం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే ప్రోటోకాల్ అధ్యక్ష, మా ప్రోటోకాల్ కాపాడాల్సినటువంటి బాధ్యత మీదే అధ్యక్ష. కాదు అధ్యక్ష, బద్దల గురించి ప్రోటోకాల్ గా మీరు స్పీకర్ గా మాకు చైర్మన్ కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తానని అధ్యక్ష. ఇది కరెక్ట్ జరుగుతలేదు వాస్తవాన్ని అధ్యక్ష. కూడా మన సీతక్క గారు చెప్పింది అధ్యక్ష, ఫీల్డ్ అసిస్టెంట్లకు గుడ్ న్యూస్ అని చెప్పేసి వారిని మరి నిజంగా కూడా జీతం వారికి ఏంటంటే అందరికీ ఒకే జీతం, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కల్పిస్తామని చెప్పింది అధ్యక్ష. సర్క్యులర్ 4779 ప్రకారంగా వాళ్ళు తిరిగి తొలగించిన వాళ్ళని తీసుకుంటామని చెప్పారు. అది జరగాలని చెప్పేసి కోరుతాను అధ్యక్ష. ఈరోజు నిజంగా కూడా ఈ ప్రభుత్వం మరి ఏదైతే 43 లక్షల మందికి వృద్ధులకు వితంతులకు
వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్స్ ఏదైతే ఉందో దాన్ని పెంచినందుకు, అంటే వీళ్ళందరూ కూడా 2016 నుంచి 4000 పెంచుతామని పెంచలేదు, వికలాంగులకు సంబంధించి 4000 పెన్షన్ 6000 పెంచుతామని చెప్పేసి పెంచలేనందుకు నిరసనగా, అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద 1 కోటి మంది మహిళలకు 2500 ఇస్తామని చెప్పేసి పెంచినందుకు నిరసనగా, అదేవిధంగా తులం బంగారం ఇస్తామని చెప్పేసి పెంచినందుకు నిరసనగా, అదేవిధంగా విద్యార్థులకు స్కూటీ ఇవ్వనందుకు నిరసనగా, అంగన్వాడీ టీచర్స్కి కానీ అంగన్వాడీ హెల్పర్స్కి కానీ, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ, ఆశా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడండి. అధ్యక్ష క్లారిఫికేషన్స్ కానీ మాట్లాడండి. హరీష్, డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడండి. క్లారిఫికేషన్ అడిగింది, మాట్లాడండి. పంచాయతీరాజు పద్దు మీద క్లారిఫికేషన్ అడగడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ఇవాళ ప్లీజ్ మేడం కూర్చోండి ప్లీజ్. లేదు పద్దులు మాట్లాడాలి కానీ ఏం పదకొండు మంత్రి గారు మాట్లాడుతూ రాష్ట్రం తన వాటా 1100 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు ఇచ్చిందని చెప్పడం, 2.5 సంవత్సరాల్లో 1100 కోట్ల రూపాయలు రాష్ట్ర వాటా ఇస్తే ఏం సరిపోతుంది అధ్యక్ష? ఈ డబ్బులు ఏ మూలకు కూడా సరిపో. 1100 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు ఇస్తే ఏ మూలకు కూడా సరిపోవు. 1 మినిట్ సార్ ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి ఇయ్యలేదు అధ్యక్ష, అందుకే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి నేనేంటంటే ఇవన్నీ ఇయ్యనందుకు నిరసనగా మేము సభ నుంచి వాకౌట్ చేస్తూ మా నిరసన వ్యక్తం చేస్తాను అధ్యక్ష. హరీష్ రావు గారు అధ్యక్ష వారు ఏదో కళ్యాణ లక్ష్మి రాలేదన్నది నేను ఖచ్చితంగా తెప్పిస్తా. లగ్గమాయే పిల్లలాయే, మరి ఇంతవరకు కళ్యాణ లక్ష్మి రాకపోయాని ఇది వాళ్ళది అధ్యక్ష, వాళ్ళది. ఇవాళ మనం అన్నిటికీ క్లియర్గా చెప్పినా కూడా కావాలని సత్యాలకు దూరంగా అసత్యాలు చెప్పడం వాళ్ళ నైజం, వాళ్ళ ఒక సిద్ధాంతాన్ని అలవర్చుకున్నట్టుగా నాకు అర్థమవుతుంది సార్. తప్పును పదే 10 సార్లు చెప్తే పబ్లిక్ మెదడులో ఆ తప్పుడు వెళ్ళిపోతుంది ఏదో ఒక సందర్భంలో. అందుకనే బయట కానీ లోపల కానీ ఎంతసేపు అబద్ధాలను మాట్లాడేది ఆలోచన. ఇవాళ ఎవరికి మేము పెన్షన్లు ఇవ్వలేదు, కేవలం భర్తలు చచ్చిపోయిన వాళ్ళకే ఇచ్చిరని అన్నారు అధ్యక్ష. ఆమె మాజీ మంత్రి గారు మాట్లాడేటప్పుడు కనీసం రిపోర్ట్ తెప్పించుకోవాలి కదా, మరి సీతక్క అన్ని ఇచ్చినా అన్నది ఎక్కడి నుంచి ఇచ్చింది, ఎవరికి ఇచ్చిందని. నా దగ్గర ఉన్న రిపోర్ట్ అధ్యక్ష, ఇవాళ ఇన్స్టెంట్గా ఇచ్చే పెన్షన్లతో పాటు హెచ్ఐవి రోగులకు 13,830 ఇచ్చినాం అధ్యక్ష మన గవర్నమెంట్ వచ్చినాక. కిడ్నీ వ్యాధి ఉన్నటువంటి వాళ్లకు 4,696 కిడ్నీ పేషెంట్లకు ఇచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా ఇంకా ప్రజావాణి ద్వారా వచ్చినటువంటి వాళ్ళకు కూడా 670 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఈ రకంగా అన్ని తప్పుడు మాటలు చెప్పి ఇలా గ్రామాల అభివృద్ధికి ఇయ్యలేదు 1 రూపాయి అని అన్నారు. ఇవాళ మరి గ్రామాల అభివృద్ధి అంటే 2000 కోట్లు పల్లె జాతరలలో అవన్నీ పనులు అందులోనే చేయించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా SC/SDF స్పెషల్గా 10 కోట్లు 15 కోట్లు 5 కోట్ల రూపాయలు గ్రామాలలో CC రోడ్లకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. బోర్లు 1 రూపాయి బోర్ వేయాలి, 500 కోట్లకు పైగా మేము SDF కానీ DMFT కానీ ఇతర ఫండ్స్ ఇచ్చినాం అధ్యక్ష. ఈ సంవత్సరం కూడా ఇంకా 200 పై చిలుకు మెయింటెనెన్స్ కోసం. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి అధ్యక్ష, వాళ్ళు 100% బోర్లు వేసి మొత్తం నీళ్ళు ఇచ్చినామని అన్నారు. నీళ్ళు ఇచ్చినాక ఇంకా ఈ ల్యాబ్స్ ఎక్కడి గ్యాప్స్ ఎక్కడి అధ్యక్ష? వాళ్ళే అంటారు 100% మేము ఇచ్చిరని వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారు. అక్కడ పోయి మేము 16,000 కోట్లు కావాలని మన ముఖ్యమంత్రి గారు మేము ఎన్నిసార్లు అడిగినా 2019లో మీరు 100% నీళ్ళు ఇచ్చారు మీకెందుకు ఇవ్వాలని వాళ్ళు అంటారు. అయినా కూడా మేము ప్రతి సంవత్సరం 200 కోట్లు 500 కోట్లు ఇట్లా ఖర్చు పెడుతూనే ఉన్నాం అధ్యక్ష. ఎంత అసత్యాలు మాట్లాడిందంటే వారు 1 బోరు కూడా వేయలేదంటే ఆ మాట మీదనే మీరు కట్టుబడి ఉండండి. మరి 1 బోరు కూడా వేయకుంటే ఎక్కడ వేసిరో నేనైనా నిరూపిస్తా.
వేయకుంటే మీరు నిరూపించాలి. ఒకవేళ అధికారులు ఏమైనా తప్పు చేసిరంటే రండి నిరూపిస్తాం. కానీ ఇట్లా ఎంతసేపు తప్పుడు ఆరోపణలు చేయడము, మళ్ళీ మా మీద నెట్టేయడం. 2000 కోట్ల రూపాయలు పనుల జాతర చేపట్టినాం అధ్యక్ష. గ్రామాలలో సీసీ రోడ్లు వేసినాం అధ్యక్ష. 1000 కోట్లు మెయింటెనెన్స్ కావచ్చు, సాలరీస్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. గత 2 years నుంచి మనకు సర్పంచులు లేక ఇబ్బంది ఉంది. ఇవాళ వాళ్ళే దాదాపుగా 400-500 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయారు గ్రామాలకు. గ్రామ పంచాయత్ 4000 కోట్ల రూపాయలు. ఇవాళ మమ్మల్ని మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వకుండా వాడేసుకొని పోయినరు. 42% ఎగ్గొట్టిరు సార్. 10,000 కోట్లలో 4,000 కోట్ల పైన ఇయ్యలేదు గ్రామ పంచాయతీలకు ఇచ్చేటి. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మహిళా భవనాలు మీ ఆలోచన రాలే. ఇదే సునీతా లక్ష్మారెడ్డి గారి ఏరియాలో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఇందిరా మహిళా శక్తి భవనం, మహిళల భవనం ఒకటి నిర్మాణం మొదలైంది అధ్యక్ష. ఈ రోజు వరకు కంప్లీట్ చేసుకోలే. వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. మేము ఇచ్చినాం ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో మహిళా భవనాలు ఇచ్చినాం. అవి మంత్ ఎండింగ్ లోపు కానీ, అంటే మే ఎండింగ్ కానీ, మరి June 2 వరకు సెకండ్ 2కు అన్ని ఇనాగ్రేషన్ చేయబోతున్నాం అధ్యక్ష. ఎట్లా అట్లా అంటే ఏ రకంగా సరైనది అయితే అధ్యక్ష. సమ్మర్ స్పెషల్గా కూడా మేము ఈ మంచినీటి వ్యవస్థ మీద ఫస్ట్ నుంచి 15 రోజులు స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళు ఏంటంటే మేము ఉన్నప్పుడు బాగా ఇచ్చారు, మెయింటెనెన్స్ లేదంటే. ఎక్కడ మెయింటెనెన్స్ పోయింది? ఎక్కడ మెయింటెనెన్స్ పోయింది అధ్యక్ష? మేము అవి మెయింటైన్ చేసుడు కాదు, మీరు బలవంతంగా అప్పుడు 100% ఇచ్చినామని చెప్పించుకున్నారు. ఊర్లలో నీళ్లు లేవు, మేము వాటర్ ట్యాంకులు కూడా పంపించి నీళ్ళు ఇస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు అక్కడక్కడ రోడ్ల మూలంగా కొన్ని తెగిపోతున్నాయి. అది తప్ప మీరు ఇచ్చింది మేము ఎక్కడ ఆపలే. మీరు ఇచ్చుడే అసంపూర్ణంగా ఇచ్చిర్రు, మీరు ఇచ్చిరే సక్రమంగా ఇయ్యలే. మీ లెక్క అన్ని అబద్ధాలు చెప్పుకొని మేమేం లేదు. మాకు నేను ఇంతకుముందే చెప్పిన, అధికారులైనా మేమైనా వాస్తవాలను వాస్తవంగానే చూడాలి, వాస్తవాలను చూడాలి, ఆ సమస్యను పరిష్కరించాలి, ప్రజలను సాటిస్ఫై చేయాలి, తృప్తిపరచాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలనేది మా ఆలోచన సార్. వాళ్ళు ఎంతసేపు తప్పుడు మాట్లాడాలి, తప్పుడు ఆరోపణలు, ఇది కరెక్ట్ కాదు సార్. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఎస్, మా డిప్యూటీ సీఎం గారు కూడా మొన్న చెప్పారు, కొన్ని ఆర్థిక ఇబ్బందుల మూలంగా అందరికి ఇవ్వలేకపోయినాం. 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, 80,000 మందికి ఇచ్చినాం అధ్యక్ష. అది మాకు ఇష్టమైన ప్రాజెక్టే, పేదలకే. మీరు కనీసము వాటిని కూడా విమర్శించడం, అలా లెక్కలనే తెప్పించుకోవాలో చూడనన్నా చూడాలి. మంచినీళ్ళ బోర్లు ఒక్కటే లేదంటే మరి మేము ఈ డబ్బులు ఏడాది మీరన్నా ఒకటి లెటర్ పెట్టండి. మరి సీతక్క గారు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అంటుంది, ఒక బోర్ పడలేదు, ఒక ఊర్లో పని చేయలేదు. మరి సీతక్క తిన్నదని ఏమైనా ఉంటే, ఆ డౌట్ ఉంటే మరి ఒక ఏదైనా రిపోర్ట్ రాయమని చెప్పండి సార్, ఎంక్వైరీ చేద్దాం, అట్లయినా బయటకు వస్తుంది. కాబట్టి ఇంత తప్పుడు మాటలు మాట్లాడడం అనేది సరైనది కాదు. నా దగ్గరకు వచ్చిన లెక్కలన్నీ నేను కరెక్ట్ అనుకోనే లెక్కలు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు వాళ్ళు కేవలం ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శిస్తూ ఉన్నారు. పంచాయతీ కార్యదర్శుల బిల్లులు కూడా సార్ 109 కోట్లు రిలీజ్ చేసినాం, వారు హ్యాపీగా ఫీల్ అయ్యారు. వీళ్ళు 317 జీవో తెచ్చి ఎంతో మంది ఉద్యోగులను ఉసురు పోసుకుంటే మేము ఈ మధ్య కాలంలో 2 years డెప్యుటేషన్ ఇచ్చినాం సార్. అది దాదాపు 300 మందికి పైగా అది వాడుకున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే వెసులుబాటు ఇస్తున్నాను మేమైతే మా శాఖలో. పోనీ పాపం చిన్న చిన్న ఉద్యోగులు ఇబ్బంది పడతారు, భార్య కాడ భర్త కాడ లేకుంటే జిల్లాలు దాటొచ్చని వీళ్ళు లేని నిబంధనలు పెట్టి ఇబ్బంది పెట్టారు. ఇవి మేము చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఫీల్డ్ అసిస్టెంట్ల గురించి మాట్లాడారు అధ్యక్ష. ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగాల నుంచి తొలగించింది ఎవరు అధ్యక్ష? వీళ్ళే కదా అధ్యక్ష. తొలగించి మళ్ళీ పెట్టకుండా 10 ఏళ్ళు వాళ్ళ ఉసురు పోసుకున్నది మీరే. వీఆర్ఓలైనా, వీఆర్ఏలైనా, ఫీల్డ్ అసిస్టెంట్లైనా మీకు ఎవరు పడరు. మేము వాళ్ళ అన్నీ కూడా మరి సానుభూతితో చూస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి మంచిని అందించడం కోసం కృషి చేస్తాను. ఈలోపు పిడుగుపడ్డట్టుగా కేంద్రం నుంచి NREGS నిధులు కోతలు, మరి 1,100 కోట్ల బర్డెన్ రాష్ట్రం మీద, ఇవన్నీ ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తారంటే మేము బాగా ఇచ్చినాం, నువ్వు మెయింటైన్ చేయట్లేదు అంటున్నారు. మరి నేను ఎక్కడ మెయింటైన్ చేయట్లేదు, మీరు వచ్చి ఒక దగ్గర మేము రివ్యూ మీటింగ్ పెడతాం అధ్యక్ష, వాళ్ళని కూడా పిలుస్తాము. మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం జరుగుతుందో చూస్తాం. మొన్న లాస్ట్కు మేము ఇదంతా వద్దని సర్పంచ్ల ఫీడ్బ్యాక్ తీసుకున్నాం అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న దాదాపుగా 12,600 చిల్లర గ్రామ పంచాయతీలతో మా వాళ్ళు మాట్లాడారు. ఇంకా ఒక 5% ఏమన్నా ఉండొచ్చు, 2-3% ఎంత ఉందో మాట్లాడారు. మాట్లాడిన దాంట్లో వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా కొన్ని బ్రేక్స్ ఉన్నాయి. అవన్నీ సరిదిద్దడం కోసం మేము April 1 నుంచి 15 వరకు స్పెషల్ డ్రైవ్ కింద పెట్టినాం. వీళ్ళు హయాంలో ఒక్క బోర్ వేయనీయలే అధ్యక్ష. మనం బోర్లు వేసినాం,
బోర్లను వాడుకుంటున్నాము, బావులను ఓపెన్ చేస్తున్నాము, కనెక్షన్ తెగిపోయిన కాడ కనెక్టివిటీ ఇస్తున్నాము. ఇవన్నీ మేము అడ్రస్ చేస్తున్నాం, పట్టించుకుంటున్నాం. మీరు పట్టించుకోకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కారు. అధ్యక్ష, ఈ మధ్యకాలంలో వాళ్ళు ఇంతసేపు అంటే ఆ సభను వాకౌట్ చేసి బయటికి పోతున్నారు. ఎందుకు అధ్యక్ష? బిజినెస్లేమో 2 నెలలు పెట్టాలా, 2 నెలల రోజులు పెట్టాలంటారు. అంతకుముందు సెషన్లోనేమో హరీష్ రావు గారికి ఒక మాట ఏదో మాట్లాడనీయలేదు, మొత్తం సెషనే బంద్ చేసుకొని పోయారు. ఇప్పుడేమో మాటకు ఎందుకు బంద్ చేస్తున్నారు అధ్యక్ష? ఇంతకుముందు ఒక సిపి పేరు, ఒక మైనార్టీ కమ్యూనిటీ సిపి పేరు తీసుకొని పదే విమర్శించారు. అది ఎక్కడ పబ్లిక్లోకి పోతుందో అని ఇవన్నిటి డ్రామాలు అధ్యక్ష. అది అంత పబ్లిక్లోకి పోతుందని ఒక పోలీస్ అధికారిని టార్గెట్ చేసి మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పోలీసుల సమస్యలు అంటే మాకు సానుభూతి. మీకు 10 ఏళ్ళు ఉన్నారు, ఎందుకు చేయలేదు? హోంగార్డులను ఎందుకు చేయలేదు? ఎందుకు పట్టించుకోలే? ఇవన్నీ చేయడం కోసం ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను కూడా చెప్పిన, ఎస్ మీరు మా లోపాలుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. కానీ ఉట్టి స్లీపింగ్ రిమార్క్స్ వేసి మనం అనేసి బయటికి పోతే అయిపోయా. ఇదేనా అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు. వాస్తవానికి అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రంలో అభివృద్ధి అనేది సవాళ్లతో కూడుకున్నప్పటికీ అయినా కూడా ఎస్సీ ఎస్డిఎఫ్ కానీ ఇతర పంచాయతీరాజ్లో ఇతర వర్క్స్కి సంబంధించి కానీ లేదా ఏ ఒక్క స్కీమ్ గత ప్రభుత్వం పెట్టినటువంటి స్కీమ్స్ కానీ మేమేం ఆపకుండా వాటిని 100% ట్రై చేస్తా ఉన్నాం అధ్యక్ష. అక్కడక్కడ ఏమైనా ల్యాబ్స్ గ్యాప్స్ ఏర్పడితే కూడా సరిదిద్దుకుంటాం. కానీ వీళ్ళు నేను అంతకుముందు అన్న కదా, అబద్ధాలు